అగ్రరాజ్యం అమెరికా పౌరుల భద్రత, ప్రజా భద్రతా ప్రమాణాలను అమలు చేసే దిశగా యుఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది వివిధ కేటగిరీలకు చెందిన 85,000 వీసాలను రద్దు చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇది గత సంవత్సరం రద్దు చేసిన వాటికంటే రెట్టింపు కావడం గమనార్హం. రద్దు చేసిన వీసాలలో 8,000 మందికి పైగా విద్యార్థుల వీసాలు ఉన్నాయని స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, దాడులు, దొంగతనం వంటి నేరాలే ఇందులో సగం వీసాల రద్దుకు కారణమని తెలిపారు. ఈ వ్యక్తులు మా సమాజ భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తారు, అందుకే వారిని దేశంలోకి అనుమతించుకోదలుచుకోలేదు అని ఓ అధికారి స్పష్టం చేశారు. అడ్మినిస్ట్రేషన్ వీసా పరిశీలన విధానం అత్యంత కఠినంగా ఉందని, ముఖ్యంగా హైరిస్క్ ప్రాంతాల నుంచి వచ్చే దరఖాస్తుదారుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వీసా దరఖాస్తుదారులు అమెరికన్ భద్రతకు ముప్పు కలిగించకుండా నిరోధించడానికి తనిఖీలను కఠినతరం చేశామని అధికారులు తెలిపారు. భద్రతా తనిఖీల్లో ఎలాంటి తొందరపాటు ఉండకూడదు. దరఖాస్తుదారుడు అమెరికన్ భద్రతకు ముప్పు కలిగించడాన్ని నిర్ధారించుకునే వరకు వీసా జారీ చేయబడదని అధికారులు స్పష్టం చేశారు.